క్రిప్టో కరెన్సీ ఇండియన్ గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేయలేదు, అంటే చట్టబద్ధం చేయట్లేదు. కానీ ఎవరైనా క్రిప్టో కరెన్సీ ద్వారా ఆదాయం సంపాదిస్తే వాళ్ళకి 20% ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఈ మధ్య మనం ఎక్కువగా క్రిప్టో కరెన్సీ అనేటువంటి పదాన్ని వింటున్నాం. క్రిప్టోగ్రఫీ అనేటువంటి ఒక టెక్నిక్ వాడి మైనింగ్ చేయడం ద్వారా ఈ క్రిప్టో కరెన్సీని వెలికి తీస్తారు కాబట్టి దీన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఎథీరియం కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవాల్టి ఎస్సేలో మనం క్రిప్టో కరెన్సీ గురించి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఎలా రాయాలో చూద్దాం. As we advance further into the era of digitalization, it's not surprising to see a shift towards digital currencies. మనకి మొదట్లో కరెన్సీస్ ఎలా ఉండేవి? బార్టర్ సిస్టమ్, అంటే వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. మామిడికాయలు ఇచ్చి చింతకాయలు కొనుక్కోవడం, నగలు ఇచ్చి ఇంకో ఐటమ్ కొనుక్కోవడం అలాగా. తర్వాత మనం కరెన్సీ నోట్లు, కరెన్సీ కాయిన్స్ కూడా చూసినాం. కాయిన్ అనేది మెటల్స్తో ఉంటుంది, పేపర్స్తో చేసేది కరెన్సీ నోట్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్టిక్ కరెన్సీ మనం చూడడం జరిగింది. ప్లాస్టిక్ కరెన్సీ అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లాంటివి. సో ప్లాస్టిక్ కార్డ్స్ ఉంటే వాటిని మనం ఏటీఎం మెషిన్లో కానీ లేదా స్వైపింగ్ చేయడం ద్వారా కానీ మనం వస్తువులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ డిజిటల్ కరెన్సీస్, అంటే ఈ డిజిటల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇలాగా మనం చేసేటువంటివి. ఎందుకంటే మనం ఫిజికల్గా ఈ ధనాన్ని ముట్టుకోలేం, కానీ డిజిటల్గా అది లావాదేవీలు సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చినది ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ క్రిప్టో కరెన్సీ. Cryptocurrency is one such currency that has gained widespread attention in recent years. Cryptocurrency is a new form of digital currency that operates independently of a central bank. అయితే మనము ముందు అనుకున్న అన్ని కరెన్సీస్కి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్, మన ఇండియాలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే అమెరికాలో అయితే ఫెడరల్ బ్యాంక్, ఇలా ఒక సెంట్రలైజ్డ్ బ్యాంక్ అక్కడ ఉన్నటువంటి మానిటరీ సిస్టమ్ని పర్యవేక్షిస్తుంది. కానీ క్రిప్టో కరెన్సీకి అటువంటి సెంట్రలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏది ఉండదు. ఇట్స్ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ విచ్ ఈజ్ ఎ డీసెంట్రలైజ్డ్ లెడ్జర్ యూజ్డ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్. ఈ బ్లాక్ చైన్ అనేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మైనింగ్ చేయబడింది బిట్ కాయిన్స్. వీటికి ఎటువంటి సెంట్రలైజ్డ్ కంట్రోల్ కూడా ఉండదు. క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్, ఇథీరియం అండ్ రిపుల్ హ్యావ్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్స్ అండ్ ఆర్ గెయినింగ్ ఇంక్రీజింగ్ ట్రాక్షన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. సో ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ బిట్ కాయిన్ అని, ఎథీరియం అని, రిపుల్ అని, లైట్ కాయిన్ అని మనం వినడం జరుగుతుంది. ఇంకా ఇటువంటివి చాలా చాలా కొత్త క్రిప్టో కరెన్సీస్ కూడా రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. ది ఎమర్జెన్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ హ్యాస్ డిస్రప్టెడ్ ట్రెడిషనల్ కరెన్సీస్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. విత్ ఇట్స్ డీసెంట్రలైజ్డ్ నేచర్, క్రిప్టో కరెన్సీ ప్రొవైడ్స్ యూజర్స్ విత్ ఎనానిమిటీ అండ్ ఏ ఫాస్ట్, సెక్యూర్ వే టు ట్రాన్సాక్ట్. క్రిప్టో కరెన్సీ రావటం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి కరెన్సీస్ అన్నీ కూడా కాస్త మరుగున పడ్డాయి. ఇందులో ఎనానిమిటీ అంటే మనకి ఎవరు పంపిస్తున్నారో, ఎవరు ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి నేమ్ తెలియకుండా జరుగుతుంది కాబట్టి చాలామందికి ఇది కన్వీనియంట్గా ఉండడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ ఆర్ పియర్ టు పియర్, మీనింగ్ దట్ నో ఇంటర్మీడియరీస్ ఆర్ థర్డ్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్లో, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్లో పియర్ టు పియర్ అంటే ఒక వ్యక్తి నుండి వ్యక్తి, ఫ్రెండ్ టు ఫ్రెండ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇందులో థర్డ్ పార్టీ లేదా ఇంటర్మీడియటరీ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఏది ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు. దిస్ రెడ్యూసెస్ ద పొటెన్షియల్ ఫర్ ఫ్రాడ్ అండ్ హ్యాకింగ్ యాజ్ వెల్ యాజ్ మేక్స్ పేమెంట్స్ ఫాస్టర్ అండ్ చీపర్. థర్డ్ పార్టీ లేదు కాబట్టి ఛార్జెస్ ఉండదు, ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ అవుతుంది, చీప్గా అవుతుంది, ఫ్రాడ్ లెవెల్ కూడా తగ్గుతుంది. అడిషనల్లీ యూజర్స్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఫండ్స్ అండ్ కెన్ స్టోర్ దెమ్ ఇన్ డిజిటల్ వ్యాలెట్స్. యూజర్స్ వీటి మీద మంచి కంట్రోల్ ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని వాటిని డిజిటల్గా దాచుకుంటారు. ఎక్కడికి క్యారీ చేయాల్సిన పని లేదు. అందువల్ల దొంగతనం అనేది జరగదు. ది మోస్ట్ ఫేమస్ క్రిప్టో కరెన్సీ ఈజ్ బిట్ కాయిన్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2009 బై అన్ అన్నోన్ ఫౌండర్ యూజింగ్ ద pseudonym సతోషి నకామోటో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్, దీన్ని ఎవరు కనుగొన్నారో మనకి పేరైతే తెలియదు. అతను సతోషి నకామోటో అనేటువంటి సూడోనిమ్, అంటే ఒక పెన్ నేమ్ లాంటిది, ఫాల్స్ నేమ్ ఉపయోగించడం. ఆయన ఈ విధంగా పాపులర్, బట్ ఆయన ఒరిజినల్ నేమ్ అయితే బయటికి చెప్పలేదు. బిట్ కాయిన్ యూజెస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ టు వెరిఫై ట్రాన్సాక్షన్స్ అండ్ ద ప్రాసెస్ కాల్డ్ మైనింగ్. ఆల్రెడీ చెప్పుకున్నట్లు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. బిట్ కాయిన్స్ వెలికితేతని మైనింగ్ అని పేరు పెట్టుకున్నారు. మైనింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ దట్ అర్న్ మైనర్స్ ద క్రిప్టో కరెన్సీ యాజ్ ఎ రివార్డ్. ఈ మైనింగ్ అనే ప్రాసెస్లో కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా కొద్ది మొత్తంలో క్రిప్టో కరెన్సీ అనేది జమ అవుతుంది.
This process ensures that no one can manipulate the blockchain or create fraudulent transactions. ఇలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా మైనింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా తప్పుదారి పట్టించడం కానీ ఫ్రాడ్ చేయడం కానీ చేసే అవకాశం లేదన్నమాట. క్రిప్టో కరెన్సీస్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్ బట్ దే ఆల్సో ఫేస్ ఛాలెంజెస్. ఆల్రెడీ మనం ఎస్ఏలో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, దానివల్ల పాజిటివ్ సైడ్స్ ఏంటో మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ నెగిటివ్ సైడ్ కూడా మనం రాసినట్లయితే మన ఎస్ఏ బ్యాలెన్స్డ్గా ఉండి ఎవాల్యుయేటర్ ఇంప్రెస్ అయ్యి మంచి మార్క్స్ మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఈజ్ దేర్ వాలటైలిటీ. వాలటైలిటీ అంటే ఇవి కుదురుగా ఉండవు, ఎక్కువగా పతనాలకి లేదా దూసుకెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక స్థిరంగా ఉండదు. అంటే బిట్ కాయిన్ ఉంది, ఒక్కొక్క రోజు వాల్యూ చాలా ఎక్కువ అయిపోతుంది, ఒక్కొక్క రోజు వాల్యూ 20% 30% పడిపోతుంది. క్రిప్టో కరెన్సీస్ ఆర్ నోన్ టు బి హైలీ వాలటైల్ విచ్ మీన్స్ దట్ దేర్ వాల్యూ కెన్ ఫ్లక్చువేట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఫ్లక్చువేట్ అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. ఇవాళ ఒక బిట్ కాయిన్ ధర 10 లక్షలు ఉందనుకోండి, సడన్ గా 12 లక్షలకి వెళ్ళిపోతుంది లేదా 7 లక్షలకే పడిపోతుంది. స్థిరంగా వాల్యూ అనేది ఉండదు. దీన్నే వాలటైలిటీ అంటారు. This volatility can be attributed to a lack of regulation and the fact that cryptocurrencies are not backed by a central authority. ఎందుకు ఇంతలా వాలటైలిటీ ఉంటుంది అంటే మనకి షేర్ మార్కెట్లో సెబీ కంట్రోల్లో ఉంటాయి, అలాగే ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటాయి. బట్ క్రిప్టో కరెన్సీస్కి ఎటువంటి సెంట్రలైజ్డ్ అథారిటీ ఉండదు కాబట్టి ఇది ఎక్కువగా ఓగిస్లాట్కి ఫ్లక్చువేషన్స్కి గురవుతూ ఉంటుంది. అనదర్ ఛాలెంజ్ ఈజ్ దట్ పర్సెప్షన్ దట్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ యూజ్డ్ ప్రైమరీలీ ఫర్ ఇల్లిసిట్ యాక్టివిటీస్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ అంటే ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, టెర్రరిజం ఇలాంటి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఒక భావన అనేది ప్రజల్లో ఉంది. సచ్ యాజ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్. There have been several high profile cases where criminals have used cryptocurrencies to conduct illegal activities. ఇటువంటి ఉద్దేశం బలపడడానికి కారణం ఏంటంటే చాలా హై ప్రొఫైల్ కేసెస్లో, టెర్రరిస్ట్ అటాక్స్లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్, మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి. హౌవెవర్ ఇట్స్ వర్త్ నోటింగ్ దట్ ట్రెడిషనల్ కరెన్సీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఇలిసిట్ యాక్టివిటీస్ అండ్ ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఆర్ లెజిటిమేట్. అయితే ఇటువంటి ఇల్లీగల్ ఇలిసిట్ యాక్టివిటీస్ మామూలు కరెన్సీస్, ట్రెడిషనల్ కరెన్సీస్తో కూడా జరిగాయి కదా, కేవలం బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీ ద్వారానే జరగలేదు కదా. అలా చూసుకుంటే క్రిప్టో కరెన్సీ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో చాలా మటుకు లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా బ్యాలెన్స్డ్గా క్రిప్టో కరెన్సీ యొక్క పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాక చివరి పారాగ్రాఫ్లో మనం మంచి కంక్లూజన్ ఇస్తే మన ఎవాల్యుయేటర్ సాటిస్ఫై అయ్యి మంచి మార్క్స్ మనకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నౌ లెట్స్ కంక్లూడ్ ద ఎస్సే. In conclusion, cryptocurrency is a new and innovative form of digital currency that has the potential to revolutionize the financial industry. So మనం కంక్లూజన్ లో చెప్పుకోవచ్చు, డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అనేది నూతనమైనటువంటి డిజిటల్ కరెన్సీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా సమూలంగా మార్చివేయగలదు. It's decentralized, fast and secure and it provides users with more control over their funds. ఇది డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది, వికేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ, చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, సేఫ్టీ ఉంటుంది, అలాగే యూజర్స్కి వారి వారి ఫండ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. హౌవెవర్ ద ఛాలెంజెస్ ఫేసింగ్ క్రిప్టో కరెన్సీస్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అట్ ద సేమ్ టైం వీటికి ఉన్నటువంటి సమస్యలను కూడా మనం కాదనలేము. ద వాలటైలిటీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. The volatility and perceived association with illegal activities are major concerns that need to be addressed for cryptocurrencies to gain wider acceptance. ఒకవేళ మనం క్రిప్టో కరెన్సీస్ని రెగ్యులరైజ్ చేసి ఎక్కువ లెవెల్లో, వైడ్ లెవెల్లో యాక్సెప్టెన్స్ చేసి ప్రజల చేత వినియోగింప చేయాలి అంటే వీటికి ఉన్నటువంటి రెండు సమస్యలు, ఒకటి వాలటిలిటీని మనం తగ్గించాలి, దీన్ని కంట్రోల్ చేయగలగాలి, అలాగే ఇల్లీగల్ పర్పసెస్కి దీని యొక్క వాడకాన్ని రిస్ట్రిక్ట్ చేయగలగాలి. అప్పుడు క్రిప్టో కరెన్సీస్ మీద ప్రజలకి నమ్మకం అనేది వస్తుంది. ఇట్ రిమైన్స్ టు బీ సీన్ హౌ క్రిప్టో కరెన్సీస్ విల్ ఇవాల్వ్, బట్ ద పొటెన్షియల్ ఫర్ చేంజ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఈజ్ ఇనార్మస్. ఇనార్మస్ అంటే చాలా పెద్ద మొత్తం అని, చాలా పెద్దదైనటువంటిది. అయితే క్రిప్టో కరెన్సీస్ ఎలా ఇంకా ముందుకి పెరుగుతాయో మనకు తెలియదు, కానీ ఒకవేళ క్రిప్టో కరెన్సీస్ వాడకంలోకి వచ్చి పాపులర్ అయితే కనుక ఫైనాన్షియల్ ఇండస్ట్రీని చాలా పెద్ద స్థాయిలో మార్పు చేయగలుగుతాయి.
మీకు తెలిసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో క్రిప్టో కరెన్సీస్ గురించి టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ టైమ్. ఎంజాయ్ లర్నింగ్.